హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాలేటి గంగమ్మ తిరునాళ్ళ కోసం వచ్చామని చెప్పి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఫుల్ వర్షం పడుతుందనమాట. ఇక్కడ దట్ పర్టిక్యులర్ డే ఏదైతే ఉందో నేను వీడియోలో చూపిస్తున్న పర్టిక్యులర్ డే అయితే ఫుల్ వర్షం. ఆ రోజే యాక్చువల్లీ గంగమ్మ ఊరేగింపు జరుగుతుంది. సో అక్కడే ఆ రోజే స్టార్టింగ్ అనమాట ఊరేగింపు. సో అక్కడికి వెళ్దాము అని చెప్పి లైక్ మా రిలేటివ్స్ వాళ్ళు ఉంటారనమాట. అటు సైడ్ నుంచే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. సరే అక్కడికి కూడా వెళ్దాము అనుకున్నాము. నైట్ టైం చాలా బాగా జరుగుతుంది అక్కడ. ఏంటంటే మనకి దేవుణ్ణి మోయటానికి ఛాన్స్ ఉంటుంది అనమాట, లైక్ ఫర్ మెన్ వరకు. అండ్ చాలా బాగుంటుంది. జస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ అవన్నీ చూపిద్దాము అనుకున్నాను, బట్ వర్షం వల్ల నేను వెళ్ళలేదు. బట్ మా మామయ్య వెళ్ళి వచ్చారనమాట. అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి తీసి పంపించమని చెప్తే కొన్ని పంపించారు. అండ్ మై బ్రదర్ ఈజ్ ఆల్సో దేర్. అండ్ మా తమ్ముడు కూడా కొన్ని తీసి పంపించారనమాట. సో ఇవే అనమాట ఆ విజువల్స్ నేను చూపిస్తున్నవి. ఇక్కడ చూడండి, ఇక్కడ మా తమ్ముడు ఉన్నాడు కదా, సో తను మోస్తున్నాడు. ఇట్లా మోయొచ్చు అనమాట దేవుణ్ణి. సో చాలా బాగుంటుంది. ఇంకా మాకు ఇక్కడ ఏంటంటే మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి లైక్ ట్రాక్టర్లో తిప్పుతారనమాట. అప్పటికి ఇంకా మోయరు, జస్ట్ నార్మల్గా ట్రాక్టర్లో తిప్పుతారు, బట్ అక్కడ మోస్తారనమాట. అండ్ చాలా బాగుంటుంది. అది చూపిద్దాం అనుకున్నా బట్ కుదరక వెళ్ళలేదు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. మేము పొంగల్ అన్నీ పెట్టుకొని ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని అన్నీ రెడీ చేసుకుంటున్నాం. మళ్ళీ మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి సరిపోతుంది కదా అని. అండ్ పొంగల్ పెట్టాలని చెప్పి మార్నింగ్ నుండి ఇంకా జస్ట్ వాటరే తీసుకున్నాం అనమాట. మేము ఫుడ్ ఏం తీసుకోలేదు. బట్ పిల్లలకి అందరూ తిన్నారు మెన్, బట్ ఇంట్లో మేము మాత్రం తినకుండా ఉన్నాము. అరౌండ్ 10:30 ఆర్ 11:30కి అట్లా అయిందనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో మొత్తం కంప్లీట్ అయ్యేసరికి అయితే 12:30 అయిపోయిందనమాట. ఇక్కడ మేము అన్నీ రెడీ చేసుకుంటుంటే నవిష్క చూడండి చక్కగా ఆడుకుంటుంది. ఇక్కడ ఊరేగింపు అవన్నీ కూడా లైక్ 3 days జరుగుతాయి అనమాట. సో ఫస్ట్ స్టార్టింగ్ నైట్ టైమ్ స్టార్ట్ అయిపోతుంది. అది వచ్చేసరికి ఇందాక చెప్పినట్టు లైక్ మా రిలేటివ్స్ ఇళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పా కదా, లైక్ మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది. అండ్ మా దగ్గరికి వచ్చేసరికి నెక్స్ట్ డే అవుతుంది అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్, లైక్ వెదర్ కండిషన్స్ని బట్టి అనమాట. నిన్న చాలా వర్షం పడింది కదా, సో ఆ టైంలో ఏంటంటే అసలుకి స్టార్టింగే కొంచెం లేట్గా స్టార్ట్ చేసేసారు. పొంగల్లో అవన్నీ పెట్టుకొని ఊరేగింపు స్టార్ట్ చేయడమే కొంచెం లేట్గా స్టార్ట్ అవ్వడం వల్ల మా దగ్గరికి వచ్చేసరికి లైక్ 11:30 అరౌండ్ 11:30 అలా అయింది. నేను టైం అంత ప్రాపర్గా గమనించలేదు. అండ్ మా ఇంటి దగ్గరకు వచ్చి అంతా కంప్లీట్ అయ్యేసరికి లైక్ నేను ఫాస్టింగ్ బ్రేక్ చేసేసరికి అయితే 12:30 అయిందనమాట. ఆల్రెడీ దగ్గరకు వచ్చేసింది అని చెప్పేసి మేమందరం కూడా జస్ట్ బయటకు వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాము. చాలా ఎండగా ఉంది అసలుకి. ఆఫ్టర్నూన్ ఫుల్ సమ్మర్ టైం అండ్ మిడ్ ఆఫ్టర్నూన్ అయ్యేసరికి అసలు నూన్ టైం అనమాట. అసలు చాలా ఎండగా ఉంది. అందరూ అసలుకి ఫుల్ స్వెట్టింగ్ అండ్ కాళ్ళు చాలా ఎక్కువ కాలిపోతాయి కదా. సో ఇక్కడ వాటర్ ట్యాంక్ కనిపించింది కదా, అక్కడ ఏంటంటే మరీ కాళ్ళు ఎక్కువ కాలిపోకుండా కొంచెం వాటర్ అలాగా పెడతారనమాట. సో వాటర్ పెడితే ఏంటంటే కొంచెం చల్లగా ఉంటుందని చెప్పి. సో ఎవ్రీ ఇయర్ జస్ట్ ఇయర్లీ 1 టైమే జరుగుతుంది అనమాట. సో ఊరేగింపు తిరునాళ్ళ ఇవన్నీ కూడా సంవత్సరానికి ఒక్కసారి జరుగుతాయి కాబట్టి అసలుకి వెయిట్ చేస్తామన్నమాట ఈ మూమెంట్ కోసం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా గంగమ్మ తల్లి ఇట్లాగా ఊరేగింపు అండ్ అలానే గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం. ఇంట్లో నుండి మనం చేసుకున్న బియ్యం, ఇలా కొబ్బరికాయలు అండ్ బియ్యం ఇవన్నీ ఉంటాయి కదా, చీర, ఇవన్నీ కూడా అమ్మవారికి తీసుకెళ్తున్న టైంలో కాళ్ళు కాలిపోకుండా ఇట్లా క్లాత్ తడి చేసి వేసుకుంటున్నాము. అట్లా వేసుకుంటే ఏంటంటే కొంచెం అంటే చెప్పులు లేకుండా తీసుకొని వెళ్తాం కదా అమ్మవారి కోసం కాబట్టి ఇవన్నీ అట్లా బాగా కాలిపోతుందనమాట. సో ఆఫ్టర్నూన్ టైం అయ్యేసరికి అసలుకి నడవలేకపోతున్నాం, లైక్ బొబ్బలు వచ్చేస్తున్నాయి అట్లాగా ఆ వేడికి. అలా నార్మల్గా బండల మీద నడుస్తుంటే అండ్ పిల్లలు కూడా ఉన్నారు కదా, అందుకని చెప్పేసి ఇవన్నీ వేసుకుంటున్నాము. అండ్ కింద వచ్చేసరికి అది సరిపోవట్లేదు అనమాట. లైక్ ఆ క్లాత్ తడి ఉంది కదా, ఆ తడిని మొత్తం పీల్చేసుకుంటుంది. ఎంత తడి చేసినా కానీ ఇంకా అసలుకి హీట్కి మొత్తం ఆరిపోతుంది అండ్ కాలు కాలుతాయి అని చెప్పి పైన ఒక పట్ట లాంటిది ఒకటి వేశారు. అదైతే కొంచెం నార్మల్గా ఉంటుందని చెప్పి. ఇక్కడ చూడండి, మీకు ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్ వీడియోలో. సో మా నాన్నమ్మ వాళ్ళ ఇళ్ళ దగ్గరికి ఫస్ట్ స్టార్ట్ అయింది నైట్ టైంలో అని. అక్కడ వచ్చేసరికి మోస్తారనమాట అమ్మవారిని, బట్ ఇక్కడ వచ్చేసరికి ట్రాక్టర్లో తీసుకొస్తారు. సో అందుకని నేను వెళ్దాము అనుకున్నాను, బట్ ఈ గాలి ఇవన్నీ చూసి నాకే ఇంకా కొంచెం భయం వేసి ఇంక వద్దు
అనుకున్నా. మా మమ్మీ వచ్చేసరికి నవిష్కాని జస్ట్ అట్లా కొంతసేపు తీసుకొని వెళ్ళి అమ్మవారి దగ్గర అక్కడ ఊరేగింపు జరుగుతుంది కదా, మనం కూడా వెళ్ళి అక్కడ కొంతసేపు ఉందాము అని చెప్పి తీసుకువెళ్తే నవిష్క ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో. ఫుల్ చీక్స్ వచ్చేసరికి బ్లష్ వేస్తే ఎలా ఉంటుందో సో ఫుల్ పింక్గా అట్లా అయిపోయింది అనమాట. ఇంకా బాగా స్వెట్ వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా లోపలికి తీసుకొచ్చేసారు. అండ్ ఈలోపే ఇంకా మా ఇంటి ముందు కూడా గంగమ్మ తల్లిని ఊరేగింపు తీసుకొచ్చేసారనమాట. సో ఇంకా మేము బెల్లం అలానే పొంగల్ పెట్టుకున్నాం కదా, సో పొంగల్ అండ్ చీర ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా తీసుకొని వెళ్తున్నాం ఒక్కొక్కటి. నవిష్క చూడండి ఇక్కడ ఎలా చూస్తుందో, ఏం జరుగుతుంది ఇక్కడ అసలుకి ఏం తెలియదు కదా పాపం, జస్ట్ చూస్తూ ఉంది, అన్నీ తీసుకొని వెళ్ళి అన్నీ చూస్తూ ఉందన్నమాట, జస్ట్ అబ్జర్వ్ చేస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసరికి వారు పోసేసుకొని అండ్ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టుకొని అండ్ బొట్టు పెడతారు అండ్ హారతి అండ్ అలానే పొంగల్ చేసాం కదా, సో అమ్మవారికి అక్కడ నైవేద్యం సమర్పించుకోవాలి. ఇవన్నీ అయితే మేము జస్ట్ చేస్తూ ఉన్నామన్నమాట వన్ ఆఫ్టర్ వన్. ఈ ఊరేగింపు ఈ ఆచారం ఇవన్నీ కూడా ఇప్పటివి కాదంట. సో మా అమ్మమ్మ వాళ్ళ డాడీ అనమాట, మా గ్రాండ్ మదర్ వాళ్ళ డాడీ, తను చిన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ జరుగుతూ ఉండే ఇయర్లీ వన్స్ ఇట్లాగా తిరునాళ్ళ చేసేవాళ్ళు అని చెప్పారు. సో బట్ చాలా ఇయర్స్ నుంచి అయితే ఈ ఆచారం ఇలానే కొనసాగుతూ ఉంది. అండ్ ఎవ్రీ ఇయర్ మేము కూడా చిన్నప్పటి నుంచి కూడా ఇట్లానే వస్తూ ఉండేవాళ్ళం. అండ్ ఇట్లాగా ఇవన్నీ అయిపోయాక ఊరేగింపు ఇవన్నీ కూడా, సో నెక్స్ట్ డే వచ్చేసరికి మేము టెంపుల్కి వెళ్తాం. టెంపుల్ కూడా నేను చూపిస్తాను. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆ రోజే తిరునాళ్ళ కూడా జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా నేను వ్లాగ్స్ రూపంలో మీకు చూపిస్తూ ఉంటాను. ఐ హోప్ యు లైక్ దీస్ వీడియోస్. ఇక్కడ వచ్చేసరికి నేను అమ్మవారిని మీకు క్లియర్గా చూపిద్దామని ట్రై చేశాను. బట్ ఏంటంటే మెడలో దండలు అవన్నీ ఎక్కువ ఉండడం వల్ల లైక్ పైకి ఫేస్ మొత్తం కవర్ అయిపోయినట్టు అనిపించింది. సో అందుకని చెప్పి మళ్ళీ క్లియర్గా చూపిద్దాము అని మంచిగా పైకి ఎక్కి తీయమని చెప్పి మా తమ్ముడికి ఇస్తే తను తీసాడనమాట. సో ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి అమ్మవారిని. అమ్మ ఇటు తిరుగా అమ్మ. హాయ్ చెప్పచ్చు. నా పెళ్ళిలోనా? ఈ ఎండలకి ఫుల్ అసలుకి స్వెట్ అండ్ చల్లగా అయితే ఏమైనా తినాలనిపించింది. ఇంకా అండ్ మా అమ్మమ్మ కూడా నేను ఒక ఐస్ తింటాను అన్నారు కదా, సో ఇంకా అందుకని చెప్పి ఇంకా ఐస్ ఇట్లా వస్తుంది అనమాట బండి, అందరం తీసుకొని మంచిగా తినేసాము. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. నెక్స్ట్ వ్లాగ్స్లో నేను తిరునాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.